ఏదో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు హరీష్ మోసం. కొందరు స్వతంత్రులు అడిగితే ఎవరికైనా సపోర్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారంట హరీష్ రావు గారు. ఉప ఎన్నికలో అనేక కుట్రలు, టైం వచ్చినప్పుడు బయట పెడతా. జగదీష్, ప్రశాంత్, నిరంజన్ రెడ్డిలకు 100 కోట్లు ఎలా వచ్చాయి? జగదీష్ రెడ్డికి కానీ, ప్రశాంత్ రెడ్డికి కానీ, నిరంజన్ రెడ్డికి కానీ 100 కోట్లు ఎలా వచ్చినాయని చెప్పేసి కవిత గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కేటీఆర్ ట్విట్టర్ వదిలి ప్రజాక్షేత్రంలో పనిచేయి కవిత. కేటీఆర్ ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు మేడం. మీరు చెప్తే వినే స్థాయిలో అయితే కేటీఆర్ గారు లేరని అనుకుంటున్నా. ఎందుకంటే ఈమె ఆల్రెడీ పార్టీల నుంచి బహిష్కరించారు. ఈమె పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం మాట్లాడలేదు. పార్టీల నుంచి ఏ రోజు అయితే వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, వీళ్ళందరి పైన కామెంట్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు ఒకవేళ పార్టీలనే ఉన్నప్పుడు ఇట్లాంటి సూచనలు చేసి ఉంటే జనాలు కూడా అర్థం చేసుకుంటారు. అరే మేడం నిజంగానే కష్టపడుతున్నది, నిజంగానే జనాల గురించి ఆలోచిస్తున్నది, వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని అడుగుతున్నది అంటున్నది అని చెప్పేసి అనుకుంటారు. మీరు పార్టీల నుంచి బయటకు పోయిన తర్వాత హరీష్ రావు మోసం చేస్తున్నాడు, కేటీఆర్ మోసం చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడితే దానికి అర్థం లేదు మేడం. ఒకసారి మీరు చూసుకోవాలి కవిత గారు, మీరు ఒకసారి చూసుకోవాలి. ఏం చూసుకోవాలంటే మీరు పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడారా, బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతారా? బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతారా అంటే మీరు పార్టీలో ఉన్నప్పుడు అంతా ఏం చేసినట్టు? మరి జనాలకు వేరే రకంగా వెళ్తున్నది మెసేజ్. అట్లా వెళ్ళొద్దు అనుకుంటే మీరు ఏం చేయాలి? మీ స్థాయిని పెంచుకుంటాడు మాట్లాడాలి. మీరు బయటకు వచ్చారు, ఒక పార్టీ నుంచి పెత్తనం చేస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? మేము పార్టీ నుంచి ఏం చేస్తాము ఇవన్నీ చెప్పాలి. జనాలు ఏమనుకుంటున్నారు అంటే కొందరు వ్యక్తుల పైన, కొందరు మనుషుల పైన టార్గెట్ చేసి మాట్లాడడం, దాంతో మీరేం సాధిస్తారు అనేది ప్రజల క్వశ్చన్. కాబట్టి మీరు ఒక పార్టీ నుంచి పెత్తనం చేస్తున్నారు కాబట్టి మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ప్రజలకు ఎట్లాంటి మంచి చేస్తారు? ఇంతకుముందు గవర్నమెంట్ లో జరిగిన లోటుబాట్లు ఏంటి? ఈ లోటుబాట్లకు మేము ఇట్లా నిర్ణయాలు తీసుకొని ఇట్లా పనిచేస్తామని చెప్పేసి చెప్పండి. దానివల్ల మీకు ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కానీ ఒక కేటీఆర్ గారి పైన కానీ, హరీష్ రావు గారి పైన కానీ మీరు కామెంట్స్ చేసుకుంటూ పోతే మాత్రం అది మీకే నష్టం జరుగుతుంది. రాజకీయ పరంగా మీకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు కూడా కొంచెం చూసుకొని పోతే బాగుంటుంది అనే ఉద్దేశం. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో కూడా చూసినాం కదా, కేటీఆర్ ఒక్కడు జూబ్లీహిల్స్ లో అక్కడ కాంగ్రెస్ పార్టీ, మళ్ళా మజ్లిస్ పార్టీ, బీజేపీ, లోకల్ బాడీలు వాళ్ళందరూ కలిసి ఒక సైడు డబ్బులు, చీరలు, మందుబాటిలు ఇవన్నీ కలిపి ఒక సైడ్ ఉంటే కేటీఆర్ ఒక్కడు ఒక సైడ్ ఉండి హరీష్ రావు గారు వాళ్ళ తండ్రి గారు మరణించడం తోటి అతను కూడా యాక్టివ్ గా పనిచేయలేకపోయారు. కేటీఆర్ ఒక్కరు ఉండి జూబ్లీహిల్స్ ఎలక్షన్ మొత్తం నిర్వహించాడు. ఆల్మోస్ట్ 80% వరకు తీసుకొచ్చిండు. ఏ వరకు? పోటీకి ధీటుగా తీసుకొచ్చిండు ఒక్కడే. గౌరవ కేసీఆర్ గారు రాలేరు, హరీష్ రావు గారు రాలేరు, మీరు లేరు. కేటీఆర్ ఒక్కడే కష్టపడ్డాడు. కష్టపడాలని పార్టీ గురించి చాలా కష్టపడుతున్నాడు. కష్టపడాలని చెప్పేసి చెప్తేనే మీకు కూడా కొంచెం స్థాయి పెరుగుతుంది.